అవినీతి 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 ఇది అది అని కానే కాదు, అన్ని శాఖల్లో అవినీతి. టీడీపీ కూటమి ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలకు లెక్కే లేదు. ఎన్ని ఆరోపణలు వచ్చినా సాక్ష్యాలతో సహా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ వామపక్షాలు ఎన్ని విమర్శలు గుప్పిస్తున్నా మంత్రులు ఉలకడం లేదు, పలకడం లేదు. ఆరోపణల్ని ఖండించడం లేదు, ప్రజలకు సమాధానం ఇవ్వడం లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఎందుకు స్పందించలేకపోతున్నారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చాప కింద నీరులా ప్రతి శాఖలో అవినీతి విస్తరిస్తూ వచ్చింది. రేపు అనేది ఉండదన్నట్టుగా కూటమి పార్టీల నేతల దోపిడీ పర్వం అడ్డు అదుపు లేకుండా కొనసాగుతోందనే విమర్శలు ప్రతిరోజు వస్తూనే ఉన్నాయి. ఏ పని కావాలన్నా, ఏ కాంట్రాక్ట్ కావాలనుకున్నా కమిషన్లు ఇచ్చుకోవాల్సిందే. ఇసుక, మద్యం, రాయి రప్ప దగ్గర నుంచి చికెన్ షాపుల దాకా ప్రతి చోట దందాలే దందాలు. అధికారుల బదిలీలు జరగాలన్నా, ఆపాలన్నా లంచాలే లంచాలు. కూటమి నేతల చేయి తడపందే ఒక్క పని కూడా కావడం లేదని అన్ని వర్గాల ప్రజలు వాపోతున్నట్టు నిత్యం వార్తలకు కొదవలేదు. ఇసుక, మద్యం, మట్టి లాంటి దందాలు చిల్లర వ్యవహారంగా భావించారో, లేక 100 కోట్లు కాదు 1000 కోట్లు వెనకేసుకోవాలని అనుకుంటున్నారో ఏమో. మొత్తానికి పెద్ద పెద్ద స్కాములకు కూటమి నేతలు తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వ పాలనలో బయటకొస్తున్న కుంభకోణాలు చర్చనీయాంశంగా మారాయి. ఎల్లో మీడియాలో తప్ప మిగతా మీడియాల్లో, సోషల్ మీడియాల్లో కూటమి ప్రభుత్వ స్కాముల వివరాలు ప్రతిరోజు వెలువడుతూనే ఉన్నాయి. వాటిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయినా సరే వాటిపై టీడీపీ కూటమి ప్రభుత్వ మంత్రులు స్పందించడం లేదు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖండించడం లేదు. వందల వేల కోట్ల రూపాయలకు సంబంధించిన కుంభకోణాలపై మంత్రులు సైలెంట్గా ఉంటున్నారు. మా గురించి కాదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉండటం విస్మయాన్ని కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు శాఖలపై విమర్శలకు కొదవేలేదు. 1000 కోట్ల రూపాయల విలువయ్యే ప్రభుత్వ భూములను అత్యంత తక్కువ ధరలకు అస్మదీయులకు అప్పనంగా కట్టబెడుతున్నారు. దీనికి నిదర్శనమే ఊరు పేరు లేని కంపెనీ ఉర్సాకు వైజాగ్లో ఎకరం 99 పైసలకే అప్పజెప్పడం. దీనిపై జాతీయ మీడియాలో సైతం విమర్శలు వచ్చాయి. ముందుగా ప్రముఖ కంపెనీ టీసీఎస్ కు ఎకరాకు 99 పైసల వంతున 21 ఎకరాల విలువయ్యే భూమిని కట్టబెట్టిన చంద్రబాబు ప్రభుత్వం అదే దూకుడుతో విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి సన్నిహితంగా ఉండేవారు ఏర్పాటు చేసిన ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి కూడా 60 ఎకరాలు కట్టబెట్టింది. ఎకరా భూమిని 99 పైసల వంతున కట్టబెట్టింది. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత కూటమి నేతలు తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారే తప్ప కుంభకోణం జరగలేదని చెప్పలేకపోతున్నారు. పరిశ్రమల మంత్రి టీజీ భరత్ మీడియా ముందుకు వచ్చి ఈ భూముల వ్యవహారంపై మాట్లాడలేదు. షాడో సీఎంగా గుర్తింపు పొందిన సకల శాఖల మంత్రి లోకేష్ ఆదేశాల మేరకే ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి 3000 కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని అప్పగించారనే విమర్శలు వచ్చాయి. ఐటీ కంపెనీ వస్తే భారీగా ఉద్యోగాలు వస్తాయని పదే పదే ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు ఉర్సా కారణంగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పడం లేదు, ఎంత పెట్టుబడి వస్తుందో ప్రకటించడం లేదు. మొదట పేరున్న టీసీఎస్ కంపెనీకి భూములు కేటాయించిన బాబు ప్రభుత్వం చడీ చప్పుడు లేకుండా ఉర్సా కంపెనీకి ప్రభుత్వ భూమిని కట్టబెట్టడానికి ప్రయత్నించింది. ఈ భూదోపిడి వ్యవహారం బయటపడి రాష్ట్రంలోనే కాదు జాతీయంగా చర్చనీయాంశమైంది. అయినా సరే సంబంధిత పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గాని, సకల శాఖ మంత్రిగా పేరొందిన లోకేష్ గాని మీడియా ముందు వచ్చి ఖండించకపోవడం విస్మయానికి గురి చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాత్రం ప్రెస్ మీట్ పెట్టి నాకు సంబంధం లేదు, కేబినెట్ నిర్ణయం తీసుకుంది అంటూ పదే పదే చెప్పడం తప్ప సంబంధిత మంత్రులు ముందుకు రావడం లేదు. దాంతో ఈ భూముల కుంభకోణంపై అనుమానాలు మరింత బలపడ్డాయనే చెప్పవచ్చు. ఉర్సా అంశంలో చిన్నబాబు పెద్దబాబు సైలెంట్ పై కూటమి నేతల్లో కూడా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. బీసీ మహిళలకు పెద్దపీట అంటూ చెప్పుకుంటున్న కూటమి నేతలు బీసీ మహిళల పేరుతో భారీ దోపిడీకి తెరలేపారు. కుట్టు మిషన్లపై శిక్షణ పేరుతో వందల కోట్ల రూపాయల దోపిడీకి స్కెచ్ వేశారనే ఆరోపణలు వచ్చాయి. ప్రతిపాదించిన దానికంటే అంచనాలు అమాంతం పెంచేశారు. టెండర్ నుండి శిక్షణ వరకు దోపిడీ చేసుకోవడానికి వీలుగా పథకం రచించారు. లేని లబ్ధిదారులను ఉన్నట్లు చూపించి అరాకొరగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి పరికరాలు, మిషన్లు ఇవ్వకుండానే ఇచ్చినట్లు చెప్పుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపింది. ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందనే ఆరోపణలు వచ్చినా సరే కూటమి నేతలు ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. బీసీ శాఖ మంత్రి సవిత ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించి చివరికి ప్రెస్ నోట్తో సరిపెట్టారు. ఆ ప్రెస్ నోట్లో కూడా తమ గొప్పలు చెప్పుకోవడం, ప్రతిపక్షం మీద విమర్శలు తప్ప ఈ కుట్టు మిషన్ల కమిషన్ల వ్యవహారం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
బీసీల పేరు చెప్పి కూటమి ప్రభుత్వం పూర్తిగా దోపిడీకి తెరతీసిందని, గత ప్రభుత్వ కాలంలో బీసీలకు ఇచ్చిన సంక్షేమ పథకాలకు కూడా గండి కొట్టిందని బీసీ మహిళలు చర్చించుకుంటున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో యూనిట్కి ₹2.49 ఒప్పందం కుదుర్చుకుంటే భారీ అవినీతి అని మాట్లాడిన నేతలు ఇప్పుడు మాట్లాడడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం యూనిట్ విద్యుత్కు ఏకంగా ₹4.60 యాక్సిస్ కంపెనీతో ఒప్పందం చేసుకుందని, వందల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై కూడా కూటమి సర్కారుకు చెందిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి నోరు విప్పడం లేదు. దాటవేత ధోరణిలో ఉన్నారే తప్ప ఖండించడం లేదు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఖజానాకు మేలు జరిగిన, కీడు జరిగినట్టు ప్రచారం చేసిన ఎల్లో మీడియా టీడీపీ నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీతో పాటు వామపక్షాలు చేస్తున్న విమర్శలకు ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు. ప్రభుత్వం కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉండడంతో ఆయా శాఖల మంత్రులు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయి గప్చుప్గా ఎవరి పని వారు చేసుకుంటున్నారే తప్ప మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం లేదు. మీడియా ముందుకొచ్చి మాట్లాడితే తలెత్తే ప్రశ్నలకు సమాధానమిస్తే మరిన్ని సమస్యలు వస్తాయనే భయంతో ఎవరికి వారు ఎక్కడికక్కడ నిశ్శబ్దంగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా కుంభకోణాల ఆరోపణలు వచ్చినప్పుడు వెంటనే ప్రభుత్వ పెద్దలు గాని, సంబంధిత మంత్రులు గాని వివరణ ఇస్తారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. కూటమి సర్కారు మౌనంగా ఉండటం అంటే ఆయా ఆరోపణలు నిజమనే అనుకోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం.